హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు రెడ్ వెల్వెట్ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. రెడ్ వెల్వెట్ టీం మనతో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హాయ్ సంఘర్షణ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు వరుణ్కు ఎలా పరిచయం? పోరాటం అని ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేశాం. అందులో అన్న యాక్ట్ చేశారు, సో నేను యాక్ట్ చేశాను. ఇలానే ఒక ఇంటర్వ్యూలో నేను అన్న కొద్దిగా బాగా కలిసాం, జర్నీ చేశాం. సో ఒక మూవీ కోసం మీరిద్దరు ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ ఫ్రెండ్స్ అయ్యారా? ఓ దట్స్ వెరీ నైస్. సో మీ రోల్ ఎలాంటిది ఈ మూవీలో? ఈ మూవీలో ఒక స్టోరీ ఒక దగ్గర జరుగుతుందంటే అక్కడ ఒక మెనూ బేకరీస్ అని ఒక స్పాట్ ఉంటుంది. అందులో నేను వెయిటర్ క్యారెక్టర్ ప్లే చేశాను. సో మీకు ఆ క్యారెక్టర్ నచ్చిందా? గెటప్ ఎలా డిఫరెంట్గా ఉన్నిందా? నేను ప్రతిసారి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కానీ వేరే క్యారెక్టర్స్ చేస్తున్నా. ఒకేసారి అంటే సపోర్టింగ్ రోల్స్ అన్నీ ఒకలానే ఉంటాయి కదా, సో నా అలా కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో మీకు అది నచ్చింది? సో ఇంతకు ముందు ఎన్ని మూవీస్ చేశారు మీరు? చేసా ఒక 5-6 మూవీస్ చేసా, అన్ని చిన్నవి ఇలాంటివి. ఓకే. సో వరుణ్తోనే చేశారా లేకపోతే ఇది ఫస్ట్ మూవీనా వరుణ్తో మీది? వరుణ్ అన్నతో ఇది ఫస్ట్ మూవీ. అంటే యాక్ట్ చేయడంలో ఇది సెకండ్, ఆయన డైరెక్షన్ నేను ఫస్ట్. ఓకే. మీకు ఎలా నచ్చింది? అంటే మీకు నచ్చిందా వాళ్ళ డైరెక్షన్ మూవీ? నాకు చాలా బాగా నచ్చింది. అందులో నాకు 2 సపోర్టర్స్ ఉంటారు నాకు ఎప్పుడు, నాని అన్న, పండు అన్న అని. సో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు మీకు సపరేట్గా సపోర్టర్స్ ఉన్నారు? ఆల్రెడీ అన్నలతో పోరాటం, ధరణి అని ఒక 2 ప్రాజెక్ట్స్ చేశాను. అప్పటి నుంచి అన్నలు నాకు బాగా సపోర్ట్ చేస్తారు. సో బాగా ఫ్రెండ్లీ, సపోర్టివ్. దట్స్ నైస్. సో మీకు వరుణ్ డైరెక్టర్గా నచ్చుతారా లేకపోతే యాక్టర్గా యాజ్ అ ఫ్రెండ్? నాకు యాక్టర్గా బాగా నచ్చుతాడు. డైరెక్షన్ నేను ఫస్ట్ టైం అన్నతో చేస్తున్నా కాబట్టి ఇది రిలీజ్ అయిన తర్వాత పూర్తి అవుట్పుట్ చూసి. ఓకే. ట్రైలర్ చూసి మీకు ఏమనిపించింది? నాకు బాగా నచ్చింది, డిఫరెంట్గా ఉంది. ఐ మీన్ చాలా లాంగ్వేజెస్, ఒక 3-4 లాంగ్వేజ్ అన్ని కొలాబరేట్ అయ్యి ఉన్నాయి. సో పర్ఫార్మెన్స్, కట్స్ అన్ని చాలా బాగా యాడ్ చేశారు, బాగా నచ్చింది. అందరూ చెప్తున్నారు డిఫరెంట్ లాంగ్వేజెస్ అని. ఎందుకు ఆ డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చింది? డైరెక్టర్ రిలీజ్ అయ్యి మూవీ అందరు చూసిన తర్వాత తెలుస్తుంది ఎందుకు అన్న పాయింట్. ఓకే. సో ఇట్స్ సస్పెన్స్. మీరు ఇంతకు ముందు హైదరాబాద్ వెళ్ళారు అని చెప్పారు. అవును, వెళ్ళానండి. అంటే ఒక యాక్టర్గా మూవీస్లో ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాను. చాలా వరకు ట్రై చేశాను, ఒక 4.5 years వరకు ట్రై చేశాను. మళ్ళీ తిరుపతికి వచ్చి అక్కడున్నా ఇక్కడున్నా మనం చేసే పని ఆడియన్స్ కనపడుతూ ఉండాలి. సో అక్కడైనా ఎక్కడైనా నేను అదే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు కూడా సాగుతూనే ఉంది. ఇంకొక మూవీ కూడా సో చేయాలని రన్నింగ్లో ఉంది, ఇంకొక మూవీ కూడా ఉంది. సో దిస్ ఈస్ యువర్ ప్యాషన్ ఆర్ ఎ డ్రీమ్? ఇట్స్ ఎ డ్రీమ్. నైస్, వెరీ నైస్. సో మీకు రెడ్ వెల్వెట్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. వర్ణన్నవిని ఆల్రెడీ అద్భుతం అనే ఒక ఇండిపెండెంట్ ఫిలిం, అది కూడా చూశాను. సో దానిలాగే ఇది కూడా మంచి కట్స్తో అంటే థ్రిల్లింగ్గా సో ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో అలాంటి ఏమంటారు, ఇప్పుడు కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, ఎండ్ వరకు చూసే తప్ప ఆడియన్స్కి అర్థం కాదు. సో అలాగే ఇది కూడా అలానే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నేను కూడా చూసిన తర్వాత ఇది అవుతుంది. సో ట్రైలర్లో చూసాను రాఘుది ఇట్స్ తమిళ్ లాంగ్వేజ్. మీది ఏ లాంగ్వేజ్? నాది హిందీ. ఓ దట్స్ నైస్. మీకు వచ్చా హిందీ మాట్లాడదా? రాదు, సెట్లో నా చేత బాగా ప్రాక్టీస్ చేయించి చేశారు. తన విజన్ మీకు అర్థమైందా? వరుణ్ విజన్. నేను ఫస్ట్ నాకు ఈ క్యారెక్టర్ రావడానికి కారణం అమీన్ అన్న. సో అన్న నాకు ఒకటి చెప్పారు, ఇది నేను చేయాల్సిందని. కొన్ని కార్యాల వల్ల అన్న చేయలేకపోయాడు. ఇంకా నేను ఒకసారి నా ఫ్రెండ్ నెంబర్ పెడతాను, అతను కాంటాక్ట్ అవ్వు, ఒక క్యారెక్టర్ ఉందంటే వెళ్ళి చేయన్నారు. నాకు డైరెక్ట్గా ఈ అవకాశం రాలా. సో వరుణ్ అన్న వల్ల వచ్చింది. నేనేం అడగల, ఆయన చేయలేకపోతున్నాడు, నన్ను కాంటాక్ట్ అయ్యారు, నేను చేయాలి. నా దగ్గరికి వచ్చింది ఏది నేను వదలను. సో ఖచ్చితంగా నేను అచీవ్ చేస్తాను. అలానే వరుణ్ అన్న నేను కంటెంట్ ఏంది, ఏముంటుంది, నాది ఎలా ఉంది, చిన్నదా పెద్దదా, ఇదేం అడగల. ఇలా చిన్నది ఒక రోల్ ఉంది, మీరు చేస్తారన్నారు. డేట్ చెప్పండి అన్న, నేను షూట్కి వచ్చేస్తాను అని చెప్పాను. అంతే, అలా చేశాను. ఇది స్టోరీ అవేం నేను వినలా, జస్ట్ ఆయన్నే ముందు చూశాను, అవి నాకు బాగా నచ్చాయి. ఎండ్ వరకు చూస్తే తప్ప మూవీ అర్థం కాదు. చాలా మూవీస్ ఎలా ఉంటాయంటే సగం చూస్తే కంటెంట్ మనకు అర్థమైపోతుంది, ఓకే దీనిపైన ఉంది అని. సో ఆయన మూవీస్ అంతా ఎండ్ వరకు చూడాల్సింది. ఓకే. మీరు ఒక ఫిల్మ్ డైరెక్షన్ చేస్తున్నారని డైరెక్టర్ గారు చెప్పారు. ఏం డైరెక్షన్? సో వెన్ ఆర్ యూ
getting started with that? అవునండి, నేను చాలా ఇయర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్ చేయాలని చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. బట్ బడ్జెట్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల, పర్ఫార్మెన్స్ వల్ల చాలా అన్నీ ఆగిపోయాయి. అన్ని ఎక్స్పీరియన్స్ తర్వాత ఫస్ట్ టైం నేను ఒక ఇండిపెండెంట్ ఫిలిం లాగా ఒక 30 minutesది ఒకటి డైరెక్షన్ చేస్తున్నాను. అది నెక్స్ట్ ఇయర్లో రిలీజ్ చేస్తాను. హీరో ది డైరెక్టర్ అని చెప్పి ఒక చిన్న మూవీ వస్తుంది, అది కూడా తొందరలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు హైదరాబాద్లో కూడా వర్క్ చేశారు. అక్కడికి ఇక్కడికి ఏం డిఫరెన్స్? అంటే ఎన్విరాన్మెంట్లో మళ్ళీ ఈ లో బడ్జెట్ మూవీస్కి కంపేర్ చేస్తే ఏమనిపిస్తుంది మీకు? అక్కడ ఏంటంటే అందరికీ సర్కిల్ ఉండడం వల్ల, అన్నీ దొరకడం వల్ల కొద్దిగా గబాన్ చేస్తారు. సో రెండు దగ్గర ఒకటే, ఫ్యాషన్తోనే ఎక్కడ పోయినా ఫ్యాషన్తోనే వర్క్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే అక్కడ అన్నీ దొరుకుతాయి. సో గబాన్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ఆర్టిస్టులు దొరకరు, టెక్నికల్స్ ఇష్యూస్ దొరకవు, లొకేషన్స్ దొరకవు, కొన్ని ప్లేస్మెంట్స్ మనం ఎత్తుకోవాల్సి వస్తుంది, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో అక్కడికన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ ఫ్యాషన్తో వర్క్ చేసి కొన్ని తక్కువైనా కొన్ని యాడ్ చేసుకొని మీరు ఇప్పుడు కూడా చూస్తున్నారు ఇంతలాగా. ఇదంతా హైదరాబాద్లోనే అంటే ఫాస్ట్గా జరుగుతాయి. సో ఇక్కడ అలా చేయడం అనేది నాకు బాగా నచ్చింది. ఇక్కడ కూడా అంత బాగా కష్టపడుతున్నారా, ఫ్యాషన్ ఉంది, ఎక్కడ చేస్తే ఏంటి ఫ్యాషన్ ఉంది, మన దగ్గర మ్యాటర్ ఉంది, సో పని చేస్తున్నారు. సో అందుకు నాకు ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు. బట్ అక్కడ అన్నీ దొరుకుతాయి, ఇక్కడ ఏమీ దొరకపోయినా చేస్తున్నారు. దట్స్ ద ఫ్యాషన్. అంటే నాకు అది బాగా నచ్చింది. సో ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఫ్రమ్ రెడ్ వెల్వెట్ టీమ్? రెడ్ వెల్వెట్ అనే మూవీ November 23rd వస్తుంది మన వరుణన్న ఛానల్లో. సో మీ అందరు చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నాది ఒక చిన్న రోల్, వెయిటర్ గెటప్. సో నేను పోరాటం ధరణిలో కూడా చేశాను, చిన్న క్యారెక్టర్స్. అలాగే దీంట్లో కూడా చేశాను. మీరు చూస్తే నచ్చుతుంది. ఓవరాల్ మొత్తం స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. సో మీరు చూసి మీరే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రెడ్ వెల్వెట్ అనే సినిమా November 23rd రోజు రిలీజ్ అవ్వబోతుంది వరుణ్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్లో. అందరూ తప్పకుండా చూడాలి, ఇంకా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకేం జరిగినా సరే ఈ రోజే జరగాలి. గో ఫక్ యువర్ సెల్ఫ్. నేను ప్లాన్ చేస్తే ఇలా ఉండదు, ఇంకోలా ఉంటుంది. உனக்கு என்னடா புரிஞ்சிச்சு போ. ನಮ್ಮ ಮನಸ್ಸು ನಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಓದ್ತಾ